అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. చాలా మందిలో దంతాలు గార పట్టేయడం అనే సమస్యను చూస్తుంటాం. అసలు ఈ దంతాలు గార పట్టేయడం అంటే ఏంటి? మనకి సహజంగానే ఉదయం లేవగానే ప్రతి ఒక్కరిలో దంతాలపై ఒక సన్నటి లేయర్ అనేది ఫామ్ అవుతది. బాక్టీరియల్ గ్రోత్ వలన లేదంటే మనం తిన్న ఫుడ్డు పార్టికల్స్ అవన్నీ ఫామ్ అయ్యి ఏంటంటే మార్నింగ్ లేచేసరికి ఒక లేయర్‌లా ఫామ్ అవుతది. బయోఫిల్మ్ అంటాం దీన్ని. కొంతమందిలో ఏమవుతదంటే ఈ బయోఫిల్మ్ ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా పళ్ళ సందుల్లో ఉండిపోయి లేయర్స్‌లా ఫామ్ అయ్యి ఈ గార అనేది తయారవుతది. సో, ఈ గార పట్టేయడానికి చాలా రకాల కారణాలున్నాయి. డెంటల్ హైజీన్, ఓరల్ హైజీన్ అనేది సరిగ్గా లేకపోయినా, టీ, కాఫీలు ఎక్కువగా తాగినా, లేదు అంటే టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం, స్మోకింగు, ఎక్కువ షుగర్ ఉన్న పదార్థాలని, ఆహార పదార్థాన్ని తీసుకోవడం, అవి తీసుకున్న తర్వాత లేదంటే ఆహారం తిన్న తర్వాత మౌత్ వాష్ సరిగ్గా చేసుకోలేకపోవడం, ఇవన్నింటి వలన కూడా ఈ డెంటల్ ప్లేక్స్ పళ్ళు గార పట్టేయడం అనే సమస్య అనేదైతే కనిపిస్తూ ఉంటది. ఈ పళ్ళు గార పట్టేయడం వలన ఏంటంటే దంతాలు పసుపు రంగులోకి మారటమే కాదు, నోటి నుంచి దుర్వాసన రావటం, ఇంకా నోట్లో చేదు టేస్ట్‌లా అనిపించడం. మరికొద్ది మందిలో ఈ డెంటల్ ప్లేక్ అలాగే ఉండిపోవడం వల్ల ఏంటంటే దంతాలు పుచ్చిపోవడం అలాంటి సమస్యలు కూడా వస్తుంటాయన్నమాట. సో, ఈ దంతాలు గార పట్టేయడం సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్ ఏంటంటే దీనికి మన కారణం ఏంటనేది తెలుసుకోవాలి. కొంతమందిలో ఇది టీ, కాఫీలు తాగడం వల్ల రావచ్చు. మరికొంతమందిలో స్మోకింగ్ అలవాటు వలన, లేదంటే టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల రావుండొచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించి కారణం ఏంటనేది తెలుసుకోవాలి. ఓరల్ హైజీన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత డెంటల్ ఫ్లాసింగ్ అంటాం. అంటే చిన్న సన్నటి దారం ఉంటది. ఆ దారాన్ని దంతాల మధ్యలో ఉన్న ఈ బాక్టీరియల్ గ్రో అయ్యే లేయర్ ఏదైతే ఉంటదో దాన్ని తీసేయడానికి, రిమూవ్ చేయడానికి అది వాడతారనమాట. ఈ డెంటల్ ఫ్లాసింగ్ అనేది మాన్యువల్ ప్రొసీజరే. మామూలుగా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతది. దంతాల మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు గానీ, లేదంటే ఇరుక్కున్న ఎక్కువ రోజుల నుంచి ఉండిపోయిన లేయర్స్‌లా కట్టేసిన బాక్టీరియల్ గ్రోత్ గానీ, వీటన్నిటిని తీసేయడానికి డెంటల్ ఫ్లాసింగ్ అనేది చాలా ఉపయోగపడుతది. అంతేకాకుండా ఆయిల్ పుల్లింగ్ కూడా చాలా మంచిది. రోజు బ్రష్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్‌తో, కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఈ బాక్టీరియల్ గ్రోత్ అనేది తగ్గుతది. ఇంకా ఇన్‌ఫ్లమేషన్ అనేది కూడా తగ్గుతది. ముఖ్యంగా ఈ కోకోనట్ ఆయిల్‌లో ఉండే లారిక్ యాసిడ్ అనేది డెంటల్ హైజీన్‌ని పెంచుతది. బాక్టీరియల్ గ్రోత్‌ని తగ్గిస్తది. నేచురల్‌గానే మనకు చాలా రకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి. లవంగం. ఈ లవంగాన్ని పొడిలా చేసి కొంచెం వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకొని ఎక్కడైతే ఈ దంతాలు గార పట్టేసాయో ఆ భాగంలో రాసి కొంచెం రబ్ చేస్తూ ఉంటే, రబ్ చేసి కొద్దిసేపు తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత మౌత్ వాష్ చేసేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇవే కాకుండా మనం ఆరెంజ్ పీల్, ఆరెంజ్ తొక్క ఉంటది కదా! ఈ తొక్కని పేస్ట్‌లా చేసి దంతాలపై అప్లై చేసి, రబ్ చేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి తర్వాత మౌత్ వాష్ చేసేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. చాలామంది కోకోనట్ ఆయిలులో బేకింగ్ సోడా, వంట సోడా కలిపి వాడుతుంటారు. కానీ అది మరీ తరచుగా వాడటం అయితే మంచిది కాదు. సో, ఇవన్నీ హోమ్ రెమెడీస్ అవన్నీ వాడుతూ, ఇంకా ఓరల్ హైజీన్‌ని పాటించడం, రోజుకి కనీసం 2 సార్లు బ్రష్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే డెంటల్ ప్లేక్స్ నుంచి, ఈ దంతాలు గార పట్టేయడం సమస్య నుంచి మనం బయటపడొచ్చు. ఇంక ఇవన్నీ ట్రై చేస్తాము, ఇంకా లాభం లేదు, మాటి మాటికి వస్తుంది, లేదు అంటే వచ్చింది తగ్గలేదు అన్నప్పుడు డెంటిస్ట్‌ని కలిస్తే ఏం చేస్తారంటే వాళ్ళు డెంటల్ క్లీనింగు లేదా డెంటల్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో, అది తీసుకోవడం మంచిది. కానీ అది ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ అలా తీసుకొని ఇంటి దగ్గరే ఈ హోమ్ రెమెడీస్ వాడుకుంటూ మనం మేనేజ్ చేసుకుంటే ఈ డెంటల్ ప్లేక్స్ నుంచి మనం బయటపడొచ్చు. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.